హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మోనికాని. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వ్లాగ్ వచ్చేసేసి ఉగాది రోజు వ్లాగ్ అండి. కొంచెం లేట్ అయ్యింది, ఏమనుకోకండి ఫ్రెండ్స్. మీ అందరికీ ముందుగా విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి. పండగంటేనే మనకి ముందుగా ఇంటి ముందు ముగ్గుతో స్టార్ట్ అవుతుంది. అందుకనే నేను ముగ్గుతో బ్లాగ్ మొదలుపెట్టాను. ఫస్ట్ ఇంటి ముందు నేను పేడ కలర్ జిమ్మేసేసి మంచిగా ముగ్గేసేసానండి. ఊర్లో అయితే మంచిగా పేడ తెచ్చి కల్లాపు జిమ్ముకునే వాళ్ళం. ఇక్కడ దొరకదు కాబట్టి పేడ కలర్ తెచ్చేసేసి ఆ కలర్ వేసేసి మంచిగా ముగ్గు వేశాను నేను. ముగ్గు వేశాక తర్వాత ఇంటి గుమ్మానికి తోరణాలు అలాగే బంతిపూల మాల కట్టేశానండి. తర్వాత వచ్చేసేసి ఇక్కడ గ్యాస్ స్టవ్ కౌంటర్ టాప్ మొత్తం నేను నైటే క్లీన్ చేసేసుకుంటానండి. పండగనే కాదు, ఎవ్రీడే నైట్ నేను అలాగే క్లీన్ చేసి పెట్టుకుంటాను. ఇంకా గ్యాస్ స్టవ్ క్లీన్ చేసిన తర్వాత ముందుగా పాయసం చేస్తానండి. నేను ఏ ఫెస్టివల్కైనా ముందుగా పాయసమే చేస్తాను. స్వీట్ చేసిన తర్వాతే గారెలైనా పూర్ణాలు అవి వేస్తాను. ఇంకా స్వీట్ పాయసానికి పెట్టేశాను గిన్నె. తర్వాత ఇంకా పాయసం అయిపోయిన తర్వాత ఇక్కడ గారెలు వేస్తున్నాను. గారెలు వేసుకున్న తర్వాత పూర్ణాలు అవి కూడా వేశాను. అవన్నీ తీయలేదండి వీడియో, ఒక చిన్న వీడియో తీశాను అంతే. గారెలు, పూర్ణాలు, పులిహోర, పాయసం ఏ ఫెస్టివల్ అయినా సరే అది కంపల్సరీగా వండుతామండి మేమైతే. ఏ ఫెస్టివల్ అయినా ఈ 4 ఐటమ్స్ మాత్రం ఉండాలి మా ఇంట్లో. చిన్నప్పటి నుంచి నానమ్మ వాళ్ళని, అమ్మ వాళ్ళని అందరినీ చూస్తూ పెరిగాం కాబట్టి వాళ్ళు ఏ ఫెస్టివల్ వచ్చినా గారెలు, పులిహోర అవన్నీ చేస్తారండి. ఇంకా నాకు కూడా అలాగే అలవాటు అయిపోయి నేను కూడా అవన్నీ చేస్తానండి. మెయిన్గా ఉగాది పచ్చడి అండోయ్, ఆ వీడియో క్లిప్ మిస్ అయిపోయింది. మెయిన్గా మనకి ఉగాది అంటే ఉగాది పచ్చడి ఉండాలి కదా, అలాగే ఉగాది పచ్చడి చేసేసాను. గారెలు, పూర్ణాలు అవన్నీ చేసి దేవుడికి నైవేద్యం పెట్టి ఇంట్లో పూజ చేసేసుకున్న తర్వాత మార్నింగ్ పూజ చేసేసుకున్నాను. ఇంకా మార్నింగ్ గుడికి వెళ్తానికి కుదరలేదండి. ఇంకా సరేనని చెప్పి నైట్ అయినా వెళ్దామని చెప్పి నైట్ వెళ్ళిపోయాము గుడికి మేము. ముందుగా వెంకన్న స్వామిని దర్శించుకున్న తర్వాత శివాలయంకి వెళ్ళిపోయామండి. శివయ్యను కూడా దర్శించేసుకున్నాం. మంచిగా మొక్కేసుకున్నామండి. ఈ ఇయర్ అంతా మంచిగా ఉండాలని మొక్కేసుకున్నాను. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి అని చెప్పి దేవుడికి మొక్కేసుకున్నానండి. పక్కనున్న రామాలయానికి కూడా వెళ్ళి రాములవారి స్వామిని కూడా మొక్కేసుకొని ఇక ఇంటికి వచ్చేసామండి. అంతేనండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.